చేపలు పట్టేటోళ్లకు అదే అల్ల బతుకు తెరువు. సముద్రం మీదకి వేటకి పోతారు, చేపలు పట్టుకొస్తుంటారు. వీటిని అమ్మి రోజులెల్ల తీస్తుంటారు. అట్లా చేపలు పట్టినప్పుడు సముద్రం మీద బోటు ప్రయాణం ఎంత ఆనందాన్ని ఇస్తుందో అన్ని కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. అయితే గీ అరేబియన్ సముద్రంలకు కొంతమంది చేపల కోసం పోయిండ్రు. మరి వాళ్ళ ప్రయాణం ఎట్లున్నదో చూద్దాం పాండ్రి. హైలెస్సా అనుకుంటా అలల మీద హాయిగా అలా పోతున్నోళ్ళు అర్జెంటుగా ఇంగో ఇట్లా అమ్మా అయ్యా అని అరుచుకుంటా బోట్ల నుంచి సముద్రంలో దునకాల్సి వచ్చింది. అయ్యో ఏమైందులా వీళ్ళు ఇట్లెందుకు దునుకుతున్నారు అని అంటే బోటు చిన్నగా మునిగిందాట. ఇంకొద్దిసేపు అయితే మొత్తం మునుగుతుందని చెప్పి ముందే ఇట్లా దునికి ఈత కొట్టుకుంటా ఒడ్డుకొచ్చిండ్రు. వీళ్ళంతా కూడా మన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో ఉన్న దేవనాల్తాడు భావనపాడు ఊరోళ్ళే. చేపల వేట కోసం కేరళలో ఉన్న అరేబియన్ సముద్రంలకు ఈ బోట్లు వేసుకొని పోయిండ్రు. ఇక బోటు మునుగుడుతోనే ఏం చేయాలనో తెలియక సముద్రంలోనే దునికి ఎట్లా ఈత వస్తుంది కాబట్టి ఈదుకుంటూ వచ్చిండ్రు. ఎంతైనా భయం ఉండదా? అప్పటికే ఇంటున్నోళ్ళకు ముచ్చట తెలిసి గజ గజ వనుక్కుంటా మా వాళ్ళకి ఏం కావద్దు క్షేమంగా ఇంటికి రావాలా అని మొక్కని దేవుళ్ళు లేరాట. మొత్తానికి వీళ్ళు ఒడ్డుకొచ్చుడుతోనే అందరూ పిరివేల్చుకున్నారు.